కార్టూన్ నెట్వర్క్ ఛానల్ నుంచి ఒక 5 పార్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్ అయితే రాబోతుంది. ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో కార్టూన్ నెట్వర్క్ ని ఎవరు బిల్డ్ చేసినారు అండ్ ఎందుకు ఈ కార్టూన్ నెట్వర్క్ ఛానల్ ఎంత పాపులర్ అని చూపించబోతున్నారంట. అంటే కార్టూన్ నెట్వర్క్ లెగసీ అండ్ ఎరాస్ ని ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో కవర్ అయితే చేయబోతున్నారు. రజనీకాంత్ గారి జైలర్ 2 అండ్ నాని గారి ది పారడైజ్, ఈ 2 ఫిలిమ్స్ నుంచి టెనిటివ్ థియేట్రికల్ రిలీజ్ డేట్స్ అయితే బయటకు వచ్చినాయి. ముందుగా పారడైజ్ ఫిలిం నుంచి స్టార్ట్ చేద్దాం. సో పారడైజ్ ఫిలిం ని సెప్టెంబర్ 25th థియేటర్స్ లో రిలీజ్ అయితే చేయాలని ప్లాన్ చేస్తున్నారంట పారడైజ్ మూవీ టీమ్ వచ్చేసి. అండ్ మన రజనీకాంత్ గారి జైలర్ 2 ఈ ఫిలిం ని అక్టోబర్ 15th థియేటర్స్ లో రిలీజ్ అయితే చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టీజే జ్ఞానవల్ అండ్ సూర్య గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది, ప్రొడ్యూస్డ్ బై హోంబాలి ఫిలిమ్స్. అండ్ ఈ ఫిలిం లో కాయదు లోహర్ గారు యాజ్ ఏ ఫీమేల్ యాక్ట్రెస్ గా కనిపించబోతున్నారు. మెయిన్ లీడ్ గా ఆఫీషియల్ గా అయితే లాక్ అయిపోయింది. రణ్వీర్ సింగ్ గారి అప్కమింగ్ జాంబీ థ్రిల్లర్ ఫిలిం ప్రాలే, ఈ ఫిలిం షూటింగ్ ని సెప్టెంబర్ 2026 స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ ఫిలిం మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ వచ్చేసి ఆస్ట్రేలియాలో అయితే జరగబోతుందంట. అండ్ ఈ ఫిలిం లో ఫీమేల్ లీడ్ గా కళ్యాణి ప్రియదర్శిని గారు కనిపించబోతున్నారు. అండ్ ఈ ఫిలిం బడ్జెట్ వచ్చేసి 300 crores. రవితేజ గారు శ్రీ విష్ణు గారి కాంబోలో ఒక మల్టీ స్టారర్ ఫిలిం అయితే రాబోతుంది, డైరెక్టెడ్ బై హసీద్ గోలీ అండ్ ప్రొడ్యూస్డ్ బై దిల్ రాజు గారు. ఈ ఫిలిం ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ సంక్రాంతి 2027 ఈ ఫిలిం ని థియేటర్స్ లో రిలీజ్ అయితే చేయబోతున్నారంట. అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారు అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది కదా. సో ఈ ఫిలిం షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ రేసింగ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. జూలై 2 నుంచి వెంకటేష్ గారు ఈ ఫిలిం షూటింగ్ స్కెడ్యూల్స్ కి అయితే జాయిన్ అవ్వబోతున్నారు. అండ్ అనిల్ రావిపూడి గారు ఈ ఫిలిం షూటింగ్ ని బై ది ఎండ్ ఆఫ్ నవంబర్ కంప్లీట్ అయితే చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఎస్ఎస్ రాజమౌళి గారి వారణాసి, ఈ ఫిలిం నెక్స్ట్ స్కెడ్యూల్ జూలై 7th నుంచి రెజ్యూమ్ అయితే అవ్వబోతుంది. అండ్ ఈ స్కెడ్యూల్ లో మహేష్ బాబు గారితో ఒక మ్యాసివ్ వార్ సీక్వెన్స్ అయితే షూట్ చేయబోతున్నారంట. అరౌండ్ 3500 జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఉండబోతున్నారు ఆ వార్ సీక్వెన్స్ లో. అండ్ ఈ ఫిలిం షూటింగ్ వచ్చేసి జస్ట్ 80 days అయితే లెఫ్ట్ ఉందంట. పవన్ కళ్యాణ్ గారి హైలీ యాంటిసిపేటెడ్ ఫిలిం OG2, ఈ మూవీ టీమ్ వచ్చేసి జూలై లాస్ట్ వీక్ ఒక టీజర్ షూట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నట్టు ఈ టీజర్ షూట్ కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ 2 ఈ టీజర్ ని పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయితే చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. బాలీవుడ్ లేటెస్ట్ ఫిలిం కాక్టైల్ 2, ఈ ఫిలిం ఆగస్ట్ 14th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అయితే అవ్వబోతుంది, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. రామ్ చరణ్ గారి పిడ్డి ఫిలిం OTT రిలీజ్ డేట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు పోస్ట్ పోన్ అయితే చేసినారు. నార్మల్లీ జూలై 2 అయితే స్ట్రీమ్ అయిపోవాలా, ఎందుకు పోస్ట్ పోన్ చేసినారో తెలియదు ప్రెసెంట్ ఎగ్జాక్ట్ రీజన్. కానీ వీళ్ళు జూలై 2 నుంచి జూలై 16th కి పోస్ట్ పోన్ అయితే చేసినారు, అఫీషియల్ గా లాక్ అయిపోయింది.